హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ఆడిలైట్లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ ఇండియా ఘోర పరాజయం. థర్డ్ డే కూడా కాదు, 2.5 డే. సెకండ్ డే ఫస్ట్ సెషనే, థర్డ్ డే ఫస్ట్ సెషన్లోనే అయిపోయింది మ్యాచ్. మరి ఈ మ్యాచ్కి కారణాలు, ఓడిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. పింక్ బాల్ టెస్ట్ రెండోసారి ఓడిపోయింది. మరి రివ్యూ చెప్పే ముందు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూ అయితే చెప్పుకుందాం. మరి ఫస్ట్ టాస్ గెలిచి అయితే బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో లాగా బ్యాటింగ్ కంబ్యాక్ చేసారు, కానీ ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అండ్ శుభం గిల్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా స్ట్రాంగ్ అయినప్పటికీ టీం మ్యాచ్ బౌలింగ్ పర్వాలేనప్పటికీ బ్యాటింగ్ మాత్రం వైఫల్యం. సేమ్ మరి పింక్ బాల్కి మన విజిబిలిటీ సరిగా, బ్యాటింగ్ పిచ్ కూడా అది ట్రావిస్ హెడ్ వాళ్ళ దాంట్లో, మన ఒక్క ట్రావిస్ వాళ్ళు కూడా అంత బ్యాటింగ్లో అందరు కాదు, ఒక ట్రావిస్ హెడ్ ఒక్కడే అడ్డుపడ్డాడు. ట్రావిస్ హెడ్ కూడా అటాకింగ్ ఆడాడు కాబట్టి అది కూడా 140. మనకి ఇండియాకి ఇంతకుముందు కూడా ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అట్లనే వాళ్ళ సైడ్ తీసుకెళ్ళిపోయింది మ్యాచ్. బౌలింగ్లో మిచెల్ స్టార్క్, వాళ్ళిద్దరు హీరోస్ ఈ మ్యాచ్లో. మన సైడ్ చెప్పుకుంటే బ్యాటింగ్లో కోహ్లీ, రోహిత్ శర్మ అయితే ఫెయిల్. రోహిత్ శర్మ డౌన్లో నాకైతే నచ్చలేదు. ఓపెనింగ్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ మ్యాచ్ మరి మార్పులు జరుగుతాయేమో. ఓపెనింగ్ వస్తే కొంచెం అటాక్ ఆడతాడు, ఫాస్ట్ ఆడతాడు, ఒక 100 runs పార్ట్నర్షిప్ అని వస్తుంది జైస్వాల్తో పాటు, కొంచెం బాగుంటుంది. కానీ మిడిల్ ఆర్డర్లో నాకు నచ్చట్లేదు. కింద కేఎల్ రాహుల్ని కింద ఆడిపియాలి. మనకు చెప్పుకోదగ్గట్టు నితీష్ రెడ్డి ఒక్కడే ఈ మ్యాచ్లో ఆడినాడు. నితీష్ రెడ్డి ఒక్కడే 42 హైయెస్ట్ స్కోర్ 2 innings కూడా తను ఒక్కడే. కానీ టెయిల్ అండర్స్ ఆడడం వల్ల తనైతే వాళ్ళు అవుట్ చేయలేరు. తనంతలో తను ఫాస్ట్ ఆడి ఏదో తప్పలేదు అవుట్ అవ్వక. కానీ బ్యాటింగ్ వైఫల్యం, విరాట్ కోహ్లీ ఫెయిల్, జైస్వాల్ ఈసారి మనం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. బ్యాటింగ్లో అయితే నితీష్ రెడ్డి తప్పితే ఇంకెవరు లేరు. బౌలింగ్ అయితే పర్వాలేదు, బుమ్రా అండ్ సిరాజ్ 4 వికెట్లు తీశారు. ఒక ట్రావిస్ హెడ్ ఒకటే అడ్డుకున్నాడు. కానీ బౌలింగ్ ఓకే, కానీ బ్యాటింగ్ మాత్రం బాగాలేదు. మరి డే అండ్ నైట్ పింక్ బాల్కి వాళ్ళు అలవాటు లేదు. వాళ్ళైతే ఛాంపియన్స్ దాంట్లో. మెయిన్ మిచెల్ స్టార్క్ సెకండ్ ఇన్నింగ్స్లో ప్యాట్ కమిన్స్ 5 వికెట్ పడ్డాయి, 5 వికెట్స్ కూడా. మరి నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ చేస్తారా? బ్రిస్బేన్ గబ్బాలో ఉంది నెక్స్ట్ మ్యాచ్. కానీ ఈరోజు రిషబ్ పంట్ నేను 128 ఫర్ 5 తర్వాత రిషబ్ పంట్ మరి ట్రావిస్ అటాకింగ్ ఆడుతుండు. నిన్న కొంచెం అటాక్ ఆడి 5 ఓవర్స్తో ఉన్నాడు. ఈరోజు బాగుంటుంది బ్యాటింగ్ అనుకున్నాం, కానీ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయింది. స్టార్కి అవుట్ అయిపోయిండు. అటాక్ చేయడానికి ప్రయత్నించింది కానీ అసలు పెట్టేదే లేకుండే. అటాక్ ఆడాల్సింది. ట్రావిస్ హెడ్ లాగా ఆడతాడేమో, అటాక్ ఆడతాడు. నితీష్ రెడ్డి కూడా మంచి బ్యాటర్ ఉన్నాడు పక్కన, పెట్టుకొని కొంచెం పార్ట్నర్షిప్ చేసేది హోప్ ఉండేది. కానీ అతను ఫస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడానికి మ్యాచ్ అయితే మనకి ఫస్ట్ ఓవర్లోనే ఈరోజు పొద్దున్నే తెలిసిపోయింది మ్యాచ్ ఓటమి అనేది. ఇంకా అది మరి నెక్స్ట్ మ్యాచ్ అని కంబ్యాక్ చేస్తారేమో.